వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అంటే ఎలా ఉండాలి? ఈజీ టు ఫాలో, పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్ కదా. సో అదే ఫిట్ ఇన్ 6 వెయిట్ లాస్ ప్రోగ్రామ్. మరి ఇది స్టార్ట్ చేసింది ఎవరు, ఏంటి అండ్ ఎలా ఫాలో అవ్వాలి, ఎవరికైనా ఎలా రిజల్ట్స్ ఉంటాయనేది డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ భరద్వాజ్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. నమస్తే. ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్‌లో వెజిటేరియన్ వర్సెస్ నాన్ వెజిటేరియన్ చూసుకుంటే దాంట్లో కూడా వీగన్ ఉంటారు కదా వెజిటేరియన్‌లో. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫుడ్స్ వీళ్ళు తినాలి? ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? అస్సలు తినకూడని ఫుడ్స్ ఏంటి? సో, మనకు మనిషి యొక్క ఫుడ్ హ్యాబిట్స్‌ని బట్టి మెయిన్‌గా 4 కేటగరీస్ చేస్తామన్నమాట మనం. ఫస్ట్‌దేంటంటే వీగన్స్ అంటాం. వీగన్స్ అంటే ఏంటంటే ఓన్లీ వెజ్జే ముడతారనమాట. వాళ్ళు ప్లాంట్ బేస్డ్ ఫుడ్డే తింటారు. వాళ్ళు ఎగ్స్ తినరు. రైట్. అదేవిధంగా మిల్క్ ప్రొడక్ట్స్ ముట్టరు. అదేవిధంగా మష్రూమ్స్ కూడా ముట్టరనమాట వీళ్ళు. ఓకే. వీళ్ళు ప్యూర్‌లీ వీగన్ అంటామనమాట వాళ్ళని. నెక్స్ట్ కేటగరీ వచ్చి వెజిటేరియన్. వెజిటేరియన్. వెజిటేరియన్ అంటే మెయిన్‌గా వీళ్ళు ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తింటారు. ప్లాంట్ బేస్డ్‌తో పాటు కొంతమంది ఎగ్స్ తింటారనమాట. ఎగ్స్ తినే వాళ్ళని ఓవో వెజిటేరియన్ అంటామనమాట. మిల్క్ ప్రొడక్ట్స్ తింటారు. వాళ్ళనేమంటామంటే లాక్టో వెజిటేరియన్ అంటామనమాట. కొంతమంది మష్రూమ్స్ తింటారు. మష్రూమ్స్ తినే వాళ్ళకి కూడా సెపరేట్ పేరేం లేదు. సో, వీళ్ళంతా మనం వెజిటేరియన్ అంటామనమాట. సో, వీళ్ళు స్లైట్‌గా అనిమల్ ప్రొడక్ట్స్ తీసుకుంటారు. బట్ మీట్ అనేది తీసుకోరనమాట. తీసుకోరు. నెక్స్ట్ వచ్చి ఆమ్నివోర్ అంటాం. ఆమ్నివోర్ అంటే బోత్ ప్లాంట్ ఫుడ్ తింటారు. చికెన్, మటన్, వె న మీట్ తింటారు, ఎగ్స్ తింటారు, అన్నీ తింటారు. ప్లాంట్, అనిమల్ ఫుడ్స్ అన్నీ తినే వాళ్ళని మనం ఆమ్నివోర్ అంటామనమాట. అదేవిధంగా కార్నివోర్. కార్నివోర్ అంటే ప్లాంట్ ముట్టరు. ఓకే. ఓన్లీ ఓన్లీ మీట్. మీట్. సో, ఈ విధంగా మనకు వీగన్, వెజిటేరియన్, ఆమ్నివోర్, కార్నివోర్ అని 4గా డివైడ్ చేస్తామనమాట. ఈ వెయిట్ లాస్ మన ఫిట్ ఇన్ 6 అనే ప్రోగ్రామ్ అందరికీ సూటబుల్ అవుతుంది. ఓకే. సో, వాళ్ళు వీగన్ అయినా, ఓవో వెజిటేరియన్ అయినా, లాక్టో వెజిటేరియన్ అయినా, లేకపోతే మష్రూమ్ తినే వెజిటేరియన్ అయినా, లేకపోతే ఆమ్నివోర్ అయినా, లేకపోతే కార్నివోర్ అయినా అందరికీ ఇది వర్తిస్తుందనమాట. సో, మెయిన్‌గా ఏం డిఫరెన్స్ వస్తుంది వీళ్ళల్లో అంటే 2 పదార్థాల్లో ఎక్కువ డిఫరెన్స్ వస్తుంది వీళ్ళ. ఒకటేంటంటే ప్రోటీను, ఇంకోటేంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌లోనే డిఫరెన్స్ వస్తాయి. మిగిలినవన్నీ కామన్. సో, ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేరియన్ ఉన్నారనుకోండి. వెజిటేరియన్ బాగా ప్రోటీన్ కావాలి. వీగన్‌కి ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుందంటే పప్పు దినుసులనమాట. పప్పు దినుసులు అంటే ఏంటి? మనకు రాజ్మా అంటాము, బఠానీ అంటాము, ఏవైతే పల్సెస్ అంటాము, ఆహ్, ఆహ్, మొలకలు అంటాం కదా! మొలకల్లో నుంచి వీళ్ళకు ప్రోటీన్ కావాలి. వీళ్ళకేమిస్తామంటే మోర్ మొలకలిస్తామనమాట. ఓకే. ప్యూర్ వీగన్స్‌కి. వెజిటేరియన్స్‌కి ఏంటంటే కొంతమంది ఎగ్ తింటారు. రైట్. కొంతమంది మిల్క్ ప్రొడక్ట్ తింటారు. సో, ఎగ్స్ తినే వాళ్ళకి ఎక్కువ ఎగ్స్ తినమంటాము. సో, ఎగ్ వైట్ తినమంటాం వెయిట్ లాస్ అప్పుడు. మళ్ళీ మనకు మిల్క్ ప్రొడక్ట్ సైడ్‌కొచ్చేటప్పటికి చీజ్ బాగా తినొచ్చు. అదేవిధంగా మనకు పన్నీర్ అంటుంది కదా! పన్నీర్ కూడా ప్యూర్ ప్రోటీన్ అనమాట. పన్నీరు, ప్రోటీను ఇవి బాగా ఇస్తామనమాట వీళ్ళకి. ఎవరికి? వెజిటేరియన్స్‌కి. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే ఆమ్నివోర్. ఆమ్నివోర్ అంటే పెద్ద ప్రాబ్లమ్ లేదు. వీళ్ళు అన్నీ తింటారు కాబట్టి వీళ్ళకేం చేస్తామంటే పల్సెస్ తగ్గిస్తాం వెయిట్ లాస్ అప్పుడు. పల్సెస్ తగ్గించి వీళ్ళకి మోర్ మీట్ ప్రొడక్ట్స్ ఇస్తామన్నమాట. మీట్ ఎక్కువ. సో, స్టార్ట్ చేసేదే మీట్‌తో స్టార్ట్ చేయమంటామనమాట. అది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి ఓకే. మనకు ఆమ్నివోర్. ఇంకా కార్నివోర్ వచ్చేటప్పటికి బెస్ట్ డైట్ ఏదన్నా ఉంది అసలు చాలా క్విక్‌గా వెయిట్ లాస్ అయిపోయేదంటే కార్నివోర్ డైట్ అనమాట. మామూలుగా మీట్ తింటే దాంట్లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్ ఉండదు, ఫ్యాట్ ఉండదు. నో క్యాలరీస్, 0 క్యాలరీస్. రైట్. వీళ్ళు చాలా క్విక్‌గా వెయిట్ తగ్గుతారు. ఓన్లీ కార్నివోర్ వాళ్ళు. ఓకే. కార్నివోర్ వాళ్ళతో కూడా ప్రాబ్లమ్ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, వీగన్‌కి ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండవు. ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఓన్లీ ఫిష్ ఆయిల్‌లోనే ఉంటాయి. ఫిష్‌తో తయారు చేసిన ఆయిల్‌లోనే ఉంటాయి. నా దగ్గర చాలామంది ఉన్నారు. ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్ కమ్యూనిటీ వాళ్ళు. పొద్దున్న లేసినప్పటి నుంచి పూజలు చేస్తూనే ఉంటారు. ఓకే. వాళ్ళు కూడా ఈ కాలంలో మంచిగా చదువుకొని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఫిష్ ఆయిల్స్ తీసుకుంటున్నారు. వాళ్ళ ఇంపార్టెన్స్ తెలుసుకొని. బట్ అలా లేని వాళ్ళేంటంటే మనము చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అంటాం. చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ప్యూర్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవ్వవు గానీ, బట్ గుడ్డి కంటే మెల్ల మేలు అన్నట్టు. సో, వాళ్ళకి చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇచ్చినప్పుడు కొంతవరకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కవర్ అవుతాయన్నమాట. ఆల్టర్‌నేటివ్ సోర్స్ లేదా సార్ ఫిష్ ఆయిల్? మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటేనే అనిమల్ సోర్స్ నుంచే ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడుంటాయి? ఎట్లాంటి అనిమల్‌లో ఉంటాయంటే, నేచర్‌లో తిరిగిన అనిమల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మ్ కోడి ఉంది. రైట్. నేచర్‌లో దొరికిన కోడి ఉంది. నేచర్‌లో తిని నేచురల్ ఫుడ్ తిన్న కోడిలోనే ఇవి ఉంటాయన్నమాట. ఓకే. ఫార్మ్‌లో పెంచి మీరు సోయా బీన్ ఏసి, లేకపోతే కార్న్ ఏసి పెంచిన దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉండవు. ఫిష్ గూడా అంతే.
ఫిష్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయంటారు. ఎటువంటి ఫిష్‌లో ఉంటాయి? నేచర్‌లో తిరిగిన ఫిష్. ఏంటి? సముద్రం ఫిష్, లేకపోతే మనకు చెరువుల్లో ఉంటాయి చూసారా? నేచురల్ చెరువుల్లో, నేచురల్ ఆల్గేని తిని పెరిగిన ఫిష్‌లో మాత్రమే ఒమేగా 3 ఉంటాయన్నమాట. ఒక మేకపిల్ల ఉంది. హ్మ్. రైట్? చిన్నప్పటి నుంచి దానికి బాగా గడ్డి పెట్టి, నేచర్‌లో పెట్టి పెంచారు. దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఓకే. అదే మేకపిల్లని మీరు తెచ్చి స్టార్ చేసి, కార్నేసి, మనం తినే జంక్ ఫుడ్ అంతా దానికి పెట్టి తినిపిస్తే దీంట్లో మళ్ళీ ఒమేగా 3నే ఓకే. అక్కడ ప్రొడక్షన్ ఉంటుందన్నమాట. ఉండదు దానికి. యాహ్! ఓకే. ఒమేగా 3 ఉండదన్నమాట. సో, మనకు ఒమేగా 3 అనేది నేచర్‌లో తిరిగిన ఓన్లీ యానిమల్స్‌లోనే ఉంటది. ప్లాంట్స్‌లో ఉండదు ఒమేగా 3. ఓకే. బట్ దాని ప్రికర్సర్ వచ్చి మనకు ఈ ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్‌లో ఉంటుంది. బట్ ఇది ఒమేగా 3గా కన్వర్ట్ అయ్యేది చాలా తక్కువ. బట్ నాట్ మచ్ యూజ్‌ఫుల్. బట్ గుడ్డి కంటే మేలు కాబట్టి అక్కడ వెజిటేరియన్స్, వీగన్స్ అనేవాళ్ళు కొంచెం కాంప్రమైజ్ కావాల్సొస్తది. ఓకే. వెజిటేరియన్స్‌కొచ్చేటప్పటికి కొంతమంది మిల్క్‌ది తా తా తాగుతారు. సో, మిల్క్‌లో ఏంటంటే నేచురల్ మిల్క్ అయితే మళ్ళీ ఒమేగా 3 ఉంటది. నేచురల్ ఎగ్స్ అయితే మళ్ళీ ఒమేగా 3 ఉంటాయి. ఓకే. వీళ్ళు కొంతమంది చాలామంది వీళ్ళు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటారు క్యాప్సూల్ రూపంలో. వీళ్ళకి గూడా బానే ఉంటది. ఓకే. ఇంకా కార్నివోర్‌కి చెప్పనవసరం లేదనమాట. సో, వాళ్ళు ఆయిల్స్ తీసుకోవచ్చు, లేకపోతే నేచురల్ మీట్ తీసుకున్న వాళ్ళకి ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేస్తాయి. సో, మెయిన్‌గా వీగన్స్ గానీ, వెజిటేరియన్స్ గానీ, ఆమ్నివోర్ గానీ, కార్నివోర్ గానీ వాళ్ళ డైట్‌ని బట్టి వాళ్ళకు రిపోర్ట్స్ తీస్తాం మనం. 16 బ్లడ్ టెస్టులు చేస్తాం. ఓకే. అంటే రేడియోలాజికల్ టెస్ట్‌లు, బ్లడ్ టెస్ట్‌లు కలిసి 16 టెస్ట్‌లు. దాంట్లో ఏం డెఫిషియన్సీ ఉన్నాయి? విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉందా? కొలెస్ట్రాల్ ఎలా ఉంది? దాన్ని బేస్ చేసుకొని మనము ఈ 4 ఫుడ్ గ్రూప్స్‌కి డైట్ ప్లాన్ అనేది ఉంటుంది. ఎక్సర్‌సైజ్ ప్లాన్ అనేది ఉంటుంది. ఓకే. స్ట్రెస్ లేకుండా ఎలా ఉండాలనేది ఉంటుంది. హోమియోపతిక్ ట్రీట్మెంట్ కూడా దాన్ని బట్టి మనం ప్లాన్ చేసి ఇచ్చినప్పుడు వాళ్ళు వెంటనే వెయిట్ లాస్ అవుతారు. ఎగ్జాక్ట్‌లీ. సో, 16 టెస్ట్స్ అంటే ఒక టెస్ట్‌లో కాకపోయినా ఒక టెస్ట్‌లో ఓవరాల్ బాడీ ఫంక్షనింగ్ అనేది అర్థమవుతుంది కాబట్టి ప్రాపర్‌గా వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. డన్ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.